హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అని అంటే 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వైశ్య మరియు కాపు కులాలకు చెందినటువంటి వారికి బీసీ కార్పొరేషన్ కింద లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఒక అవకాశాన్ని కల్పించింది. నేను ఈ వీడియోలో ఈ కార్పొరేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ కార్పొరేషన్ స్కీమ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా మన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ దగ్గర APOBMMS అని సెర్చ్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనం సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ రిజిస్ట్రేషను అలాగే ఫర్ లాగిన్. మనము ఫస్ట్ మన డీటెయిల్స్తో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్లో మనకు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఎలాగో చూద్దాము. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ అలాగే ఆధార్ నెంబరు, మన మొబైల్ నెంబరు, అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, అలాగే ఫాదరు ఆర్ హస్బెండ్ ఆర్ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన క్యాస్ట్, మన బీసీలో సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, ఆ క్యాస్ట్లు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్లు కూడా మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ వస్తుంది అనమాట. మన మొబైల్కి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తే మన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనకు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, రైట్ సైడు చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక మెసేజ్ అయితే మీ మొబైల్కి వస్తుంది. ఇందులో యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అంటే ఒక నెంబర్స్ ఉంటాయన్నమాట. పాస్వర్డ్ అంటే అవి మన మొబైల్కి వస్తాయి. తర్వాత మొదట చూపించాను కదా లాగిన్ పేజ్ అని, ఆ లాగిన్ పేజ్లో మనకు వచ్చిన యూజర్ ఐడి అలాగే మనకు వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, అప్లికేషన్ ఫాము ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ డీటెయిల్స్ అలాగే ఎలిజిబుల్ స్కీము, ప్రివ్యూ, ఈ మూడు వాటిలో మనం డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్లోకి వస్తే మన క్యాస్ట్ నెంబర్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే రేషన్ కార్డ్ని PDF ఫైల్ చేసి ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యారీడ్ SR నో, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడైతే SR నో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గరికి వస్తే మనం స్టడీ ఇవైతే ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ వీటికి స్టార్ మార్క్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్ అనమాట. డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు అలాగే అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ స్కీమ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మెయిన్ స్కీము, వీటిలో స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెక్టారు, అలాగే మళ్ళీ స్కీమ్, అది ఇందాక చెప్పాను కదా, స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా ఈ కార్పొరేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి జిరాక్స్ షాప్ కోసము, అలాగే వ్యవసాయ సంబంధిత, అలాగే మెడికల్ షాప్స్, ఇలా చాలా రకాలైన వాటి కోసం లోన్కి అయితే అప్లై చేస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. వాటిలో మనం దేనికి అప్లై చేస్తున్నాము అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాటి కాస్ట్ 2 నుంచి 5 లక్షల లోపు అయితే మనకు ఉందన్నమాట. మీరు ఎంత కావాలని అనుకుంటే అంత ఇక్కడ అన్ని ల్యాక్స్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు కానీ 3 లక్షలు 4 లక్షలు ఇదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, వీళ్ళైతే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద 3 క్వశ్చన్లు అయితే మనల్ని అడగడం జరిగింది. అదేంటి అని అంటే, మీరు ఎప్పుడైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు అటెండ్ అయ్యారా, గవర్నమెంట్ ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు అటెండ్ కనుక అయితే ఇక్కడ ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పక్కన
రెండో క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఎకనామిక్ సపోర్ట్ ఎప్పుడైనా మీకు ఉందా? మీరు ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఆల్రెడీ మీరు అయితే స్కీమ్కి అప్లై చేస్తున్నారు కదా, మీకైతే ఒక ఎకనామిక్ సపోర్ట్ ఉందా గవర్నమెంట్తో కాకుండా? నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా లోన్స్ సబ్సిడీ కింద లోన్లు అయితే తీసుకున్నారా గవర్నమెంట్ నుంచి, లేకపోతే ప్రైవేట్ కార్పొరేషన్ నుంచి? వీటికి 3 క్వశ్చన్స్కి మీరు తీసుకున్నట్టయితే కనుక ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాటి మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇంతవరకు మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ మనకు ఒకసారిగా ఇక్కడ కనిపిస్తాయి ప్రివ్యూ లాగా. మనం ఏవైనా డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసింటే కనుక ఇక్కడ కింద చూపిస్తున్నాను కదా, ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మన డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసింటే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా డిస్ప్లే అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేసి మనం చేసిన అప్లికేషన్ని ఒక ప్రింట్ తీసుకొని మన దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇదండి అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.